అరుణానందగిరి ఇక ఇప్పుడు వాకింగ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి పిట్ట భలే కూర్చుంది కదా. మొన్న అయితే 2 కూర్చున్నాయి. ఇక మన రౌండ్లు కంప్లీట్ అయినట్టే. ఇక సూర్యోదయం అయింది. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్నా. లాస్ట్ రౌండ్. ఇక సూర్యోదయం కూడా చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఈరోజు శుక్రవారం నిత్య దీపారాధన అయింది. ఇప్పుడైతే లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీనారాయణమూర్తికి అభిషేకం, తర్వాత గంధము కుంకుమ అలంకరించి పుష్పాలతోటి మరి కుంకుమార్చన ఇవన్నీ కూడా చేద్దాం. ఇక అన్నీ చూపించలేకపోతున్నా కావచ్చు. ఒక క్లారిటీగా అన్నీ చూపించాలంటే టైం చాలా పడుతుంది కాబట్టి మొత్తానికి నేను దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఈరోజైతే మన పూజా విధానం ఇట్లా ఉంది. శుక్రవారం దాదాపు ఇట్లనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకున్న టైంను బట్టి కొంచెం మంచిగా అన్నీ చేసుకోవడం, అట్లా సంతృప్తిగా పూజ చేసుకోవడం. ఇదే మన సింపుల్ పూజా విధానం. ఇప్పుడైతే కుంకుమార్చన సంపూర్ణమైంది. ఈరోజైతే మరి ఇప్పుడు మన వంట ప్రారంభిద్దాం. వంట చూద్దాం రండి. రోజు మరి మన వంట అవుతుంది. పప్పు చారు చేస్తా. ఈరోజు ఫ్రైడే కదా. ఇక పలసటి పప్పు సొరకాయ వేసిన. ఎప్పుడు పోపు వేయాలి ఇంట్లో. తర్వాత చారు చేద్దాం. తర్వాత సల్ల ఇవన్నీ ఉంటాయి. ఇక ఇప్పుడు చారు చేసి మరి పోపు వేద్దాం. చూడండి పప్పులు వేయడానికి జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచడం. ఇక్కడైతే పోపు రెడీ అయిపోయింది. చూడండి పప్పులు వేయడానికి పోపు రెడీ అవుతుంది. వెల్లుల్లిపాయలు బ్రౌన్ రావాలి, లేకుంటే ఈ పప్పు బాగుండదు. ఇది ఒక ట్రెడిషనల్ వంటకం అనుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లా ఒక ప్రత్యేకమైన రోజులల్లా అట్లా చేస్తా. పోపు అయిన తర్వాత పప్పు వేద్దాం. జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచినాం కదా, ఇది వేసి తర్వాత పోపు కూడా వేద్దాం. వేడిగా ఉంది. ఇక ఇప్పుడు చార్లో కూడా వేస్తాయి. ఇది అందుకని చార్లో పచ్చిమిర్చి వేయాలి, పప్పులో మాత్రం ఎండుమిర్చి వేయాలి. ఇంత చిన్నదే కానీ క్లారిటీగా ఉండాలి. దానికి ఉంటేనే బాగుంటుంది. అవసరం లేదు. వెల్లుల్లిపాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. చూడండి మన దీపాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇట్లా మరి పొద్దున మార్నింగ్ పూజ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ నేను దీపారాధన ముగ్గులు వేసుకుంటా కడపలు కడిగి. కాకపోతే ఇక 10:30 తర్వాత మా వారు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇవన్నీ చేస్తా. చూడండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి కరివేపాకు చార్లకు వేద్దాం అంతే. ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచింది పేస్ట్ అంతే. వీటిని పోసు గింజలు అందరూ అయితే. ఇక ఇప్పుడు అన్నీ జీలకర్ర ఆవాలు పోపు గింజలు అని ఇప్పుడు కూడా అనొచ్చు. పోపులు వేస్తాం కాబట్టి పోపు గింజలు. కాకపోతే ఎండుమిర్చిల గింజలు కూడా వేసేటోళ్ళు పాతకాలంలో. ఇక ఇప్పుడు అవి నాకైతే చాలాసార్లు చిత్తినాయి. అందుకని నేను ఇక అస్సలు వాడే బంద్ చేసిన. కరివేపాకు కూడా వేసుకుందాం. చారులు ఎత్తే అయిపోతుంది అంతే. సింపుల్ పప్పు చారు కానీ ట్రెడిషనల్ వంటకం. అప్పుడప్పుడు ఇట్లా కూడా తినాలి. ఎప్పుడు మనం కొత్త వంటలు కాకుండా పప్పు కూడా వేడైంది బంద్ చేసిన. అయిపోయింది. దీని మీద మూత పెడదాం. ఇక పప్పు చారు తర్వాత సల్ల. ఈరోజైతే మరి మన వంట ఇట్లా ఉంది. ఈ పోపు ఈ చారును వేడి చేయొద్దు. ఇది పచ్చి పులుసు అంటారు కదా, పచ్చి పులుసు అని నేను అనగానే మేము చారే అంటాం. చిన్నప్పటి నుండి ఎట్లా అంటే అట్లా అలవాటు కదా. వేడి చేయొద్దు. చూడండి మన చారు రెడీ అయింది, పప్పు రెడీ అయింది. సల్ల చేద్దాం. ఈరోజు వైశాఖ మాసం శుక్రవారం అన్నాం కదా. ఇక అమ్మవారి దగ్గర నివేదించడానికి నేను ఒక స్వీట్ అయితే చేస్తున్నా. ఇక మనం పప్పు చేసినాం కదా, పప్పులకి వెళ్ళి పప్పు ఉడికిన తర్వాత కొంచెం తీసి దాంట్లో కొబ్బరి పొడి తర్వాత 2 ఇలాచీలు దంచేసిన. ఇక ఈ పప్పులో కొంచెం చక్కెర వేసి వేడి చేస్తే ఇట్లా ముద్దలాగా అయింది. ఒక 5 నిమిషాలు చక్కెర కానీ బెల్లం కానీ వేసి వేడి చేస్తే ఇట్లా గట్టిగా మారుతుంది, లేకపోతే లూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం భక్షాలు చేసుకుందాం.
నేను పెసరపప్పుతోటి పప్పు చేసిన కాబట్టి పెసరపప్పు ఇవి ఇక పిండి కూడా గోధుమ పిండి కూడా కలిపి పెట్టిన. అయితే సడన్గా అనుకొని ఈరోజు నైవేద్యంగా అమ్మవారి దగ్గర పోలీలు అంటారు, భక్ష్యాలు అంటారు, పూర్ణం బూరెలు. పూర్ణం అంటే పూజ సంపూర్ణం అన్నట్టుగా గుర్తుగా పెడతాం కదా. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా పూర్ణం సమర్పణ చేయాలంటారు కదా. ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. ఇంకా అదే పప్పులా కొంచెం ఎక్కువేసి చేసిన. పప్పు కడిగి స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి పెట్టాలి పెసరపప్పులో. ఇంకేం వేయద్దు. వాటర్ ఒక గ్లాస్ కప్పు పప్పు అయితే 2 కప్పుల వాటర్ వేయాలి అంతే. 2 కప్పుల వాటర్ వేస్తే ఉడుకుతుంది తొందరగా. ఒక 10 మినిట్స్లో పప్పు ఉడికింది. ఉడికిన తర్వాత ఈ ప్యాన్లకు కొంచెం పప్పు తీసి పక్కకు పెట్టి ఒక 4-5 అయ్యేటట్టు పక్కకు పెట్టి నేను మామూలుగా కర్రీ చేయడానికి అట్లా సొరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి చేసిన. ఇంకా అంత షూట్ చేయలేదు ఎందుకంటే పొద్దున పూజ చేసేసరికి చాలా లేట్ అవుతుంది. అప్పుడు నేను ఇది చేస్తున్నా కాబట్టి ఇంకా అంత షూట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ పగలు నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పిద్దామని ఇప్పుడు ఇవి చేస్తున్నా. వంట అయింది పక్కకు పెట్టిన, ఇవి చేస్తున్నా. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ 12 to 12:30 లోపల నేను పగలు నైవేద్యం పెడతా అమ్మవారి దగ్గర. ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడే కంపల్సరీ పగలు నైవేద్యం పెడతా, లేకపోతే నిత్యవారి పూజ అయితే మార్నింగ్ చేస్తా. ఇక ప్రత్యేకమైన రోజులలో అయితే పగలు నైవేద్యం ఇప్పుడు చేసుకుందాం. మరి ఇక మనం ఉగాది అప్పుడు చేసినట్టే అంతే. ఇంకా గోధుమ పిండి కొంచెం ఉప్పేసి కలిపిన, ఇక కొంచెం నెయ్యి వేసుకుంటూ వేడి చేస్తే సరిపోతాయి. మొత్తానికి ఈ భక్ష్యాలు అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా నివేదించి మనకు కూడా లంచ్ టైంలో మనిషికి ఒకటి ఉండేటట్టుగా చేస్తున్నా. ఇక ఇవి అయితే రెడీ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా సమర్పిద్దాం. మరి వైశాఖ మాసంలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా పూజలు చేస్తారు. మల్లెపూలతోటి, మామిడి పండ్లతోటి, మామిడి పండ్ల అభిషేకం చేయడం, ఇట్లా మామిడి పండ్లను వాయనం గీయడం, చాలా ఇంకా అసలు ఎన్ని పూజలు ఉంటాయో. కానీ అన్ని మనతోటి సాధ్యం కాకపోయినా సాధ్యమైనవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం. ఒకటి వచ్చినట్టుంది, ఇంకొకటి ఎక్కడనో అల్లరి చేస్తూ ఉంది. చూడండి చాలా తీవ్రంగా ఉంది ఎండ, అసలు ఎంత ఘోరంగా ఉంది. పైన కూర్చుండి ఒకటి వస్తే అల్లరి వేస్తుంది, ఇంకొకటి వచ్చేదాకా అస్సలే ఆహారం తినది. 2 వచ్చిన తర్వాతనే తింటే. పైన ఉన్నట్టుంది అవి చూడండి, అక్కడ కూర్చుంది చూడండి, అది అక్కడ కూర్చుండి అల్లరి చేస్తుంది. ఇంకొకటి వచ్చిన తర్వాతనే తింటుంది. వాటిని చూసి చాలా నేర్చుకోవాలి. ఇది కొంచెమే అంటుంది, కొన్ని అయితే చాలా పెద్దగా అరుస్తాయి. ఈరోజు మార్నింగ్ శుక్రవారం సందర్భంగా చాలా సంతోషంగా కుంకుమార్చన చేసుకున్నా, కానీ ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే నాకు ఇక పని ఒత్తిడి వల్ల. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం, మనం కడప దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర అంతటా కూడా నైవేద్యాలు సమర్పించడం, పూజా రూమ్లో సమర్పించడం. ఇక ఇప్పుడు మరి అమ్మవారికి ఒక చిన్న పాట పాడుకొని సంపూర్ణం చేద్దాం. పగల టైంలో చేస్తున్నా నేను. పగలు నైవేద్యం శుక్రవారం సమర్పిస్తా అమ్మవారికి. ఇక ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ఏమో బెల్లపన్నం నివేదిస్తా. ఈరోజైతే చాలా రకాల నైవేద్యాలు సమర్పించడం. అయితే వైశాఖ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమని ఇక వింటాం కదా, అన్నీ ఏదో సాధ్యమైంది చేయడం అంతే. శరీరం సహకరించినప్పుడే మనం అన్నీ చేయాలి. ఒక్కసారైనా అబ్బా నేను సంతోషంగా జరుపుకున్నా అని మనకు అనిపిస్తే చాలు. అట్లా ఈరోజు అనుకోకుండా ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లంచ్ చేద్దాం. పూజా రూమ్లో మరి పగల నైవేద్యం సమర్పించి వచ్చిన తర్వాత ఇక ఈరోజైతే మరి శుక్రవారం కాబట్టి పప్పు చారు ఉంటుంది. ఇక సొరకాయ పప్పు చారు, ఇది పాతకాలం పెద్దవాళ్ళు చేసినట్టుగా చేసిన చాలా బాగుంటుంది. జీలకర్ర ఎల్లిపాయ చేసిన సల్ల. ఇక చారు, ఇగో సిర, ఇక మామిడికాయ పచ్చడి మొన్న పెట్టిన కదా, సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి కూడా పెట్టాలి. ఇక టైం స్టార్ట్ అయింది, ఇంకో వారం రోజులలో పెట్టాలి. ఆ లోపల ఇది పెట్టిన. ఇక పెరుగు, సల్ల ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లంచ్ చేద్దాం. మరి ఇప్పుడైతే ఇంతే. ఇంకా
అది చూడండి నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి. లంచ్ టైంలో కంపల్సరీ వస్తాయి. ఇక నేను కూడా ఇప్పుడు లంచ్ చేస్తున్నా. అది చూడండి దాహంతో నోరు ఇట్లా తెరిచే ఉంచుతుంది పాపం. ఇక్కడ ఒకటి ఇప్పుడు 2-3 వచ్చినాయి ఇంతకుముందే. పైకి వెళ్ళింది ఇంకొకటి. ఇదైతే ఇక్కడ ఉంది. అది చూడండి కనిపిస్తుంది మీకు. ఇంతకుముందు ఇక్కడ కింద ఆకులు అది ఉన్నాయి నైవేద్యం. సరే ఇంకా తింటా ఉంటుంది, కిందికి వస్తుంది. ఎండ తీవ్రత చాలా ఉంది, ఎండ తీవ్రతనైతే.